సో మనము ఇక్కడ సర్టన్ ఆబ్జెక్ట్ యొక్క డేటా ఎలా ఇంపోర్ట్ చేయాలో చూసాం. లైక్ సపోజ్ స్టూడెంట్స్ అనుకున్నాం. ఓకే, స్టూడెంట్స్ డేటాలో సో ఇంపోర్ట్ Okay. డేటా ఎలా చూసా, ఎలా ఇంపోర్ట్ డేటా మీద క్లిక్ ఇచ్చిన తర్వాత సో వీ కెన్ యాక్చువల్లీ ఇంపోర్ట్ CSV ఫైల్ డేటా ఇంటూ స్టూడెంట్ ఆబ్జెక్ట్ అనమాట. సో ఇట్ ఈస్ యాక్చువల్లీ టేకింగ్ అస్ టు ద డేటా ఇంపోర్ట్ విజార్డ్. సో డేటా ఇంపోర్ట్ విజార్డ్ అంటే ఏంటంటే, సో ఇఫ్ ఐ గో టు సెటప్ అండ్ క్లిక్ ఆన్ ద డేటా ఇంపోర్ట్ విజార్డ్, చూడండి డేటా ఇంపోర్ట్ విజార్డ్. ఇట్స్ ఎ టూల్ గివెన్ బై Salesforce to import the data to Salesforce objects. అర్థమవుతుందా? So tell me సో one more time, please. ఇట్స్ ఎ టూల్ గివెన్ బై Salesforce టు ఇంపోర్ట్ ద Okay. డేటా. ఓకేనా? సో మనం Salesforce లోకి డేటా, Salesforce ఆబ్జెక్ట్స్ లోకి డేటాని ఇంపోర్ట్ చేసుకోవడానికి Salesforce ఇచ్చిన ఒక టూల్. ఏంటది? డేటా Yeah. ఇంపోర్ట్ విజార్డ్ అనేది. ఓకే, Okay, sure. ఓకేనా? నెక్స్ట్ దీంట్లో ఏమేమి చెక్ చేయొచ్చు, లైక్ స్టేటస్ అంటే జాబ్ రన్ అవుతుంది. సో ఐ థింక్ ఇఫ్ యూ రిమెంబర్, మనం లాస్ట్ టైం స్టూడెంట్ ఆబ్జెక్ట్స్ లైక్ డేటా ఇంపోర్ట్ చేసిన తర్వాత మనకి ఒక జాబ్ కూడా మీకు చూపించాను. అంటే ఆ జాబ్ ఎంత టైం తీసుకుంది, టైము లోడ్ అవ్వడానికి, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అయింది, దాని స్టేటస్ ఏంటి. Yeah, ఓకేనా? yeah. సో ఇవన్నీ మనం చూసామన్నమాట. సో దీని మీద క్లిక్ చేస్తే బల్క్ API మానిటరింగ్ ఇది ఇప్పుడు చూడండి. సో ఇది వచ్చేసి మనం జాబ్ ఎప్పుడు రన్ అయింది, ఎప్పుడు కంప్లీట్ అయింది, సో లాస్ట్ 7 days రన్ అయిన జాబ్స్ ఇక్కడ ఉంటాయి. ఓకే, ఓకేనా? అర్థమవుతుందా? Okay, sure. ఓకే, సో ఇక్కడ ఇంకోటి మీరు చూడండి. సో మనము లాస్ట్ 24 అవర్స్లో 0 బ్యాచెస్ ప్రాసెస్ చేసాము. ఒక 24 అవర్స్ పీరియడ్లో మనము 15,000 బ్యాచెస్ వరకు రన్ చేయొచ్చు అనమాట. ఓకేనా? అర్థమవుతుంది. Okay. ఇన్ ప్రోగ్రెస్లో ఎన్ని బ్యాచెస్ ఉన్నాయి, కంప్లీటెడ్ ఎన్ని బ్యాచెస్ ఉన్నాయి, అర్థమవుతుందా? ఇది ఇది డేటా ఇంపోర్ట్ విజార్డ్లో ఉన్న బల్క్ API మానిటరింగ్లో ఆ బ్యాచ్ యొక్క డీటెయిల్స్, ప్రోగ్రెస్లో ఎన్ని ఉన్నాయి, ఎన్ని కంప్లీట్ అయ్యాయి, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అయింది. ఓకేనా? అవన్నీ ఉంటాయి అనమాట. ఓకే, సో Okay, నెక్స్ట్ sure. మనము ఎక్సెల్ షీట్ CSV ఫైల్లోంచి మన Salesforce ఆబ్జెక్ట్లోకి ఏదైనా డేటా ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు, సో ప్రియర్గా అంటే డేటా జస్ట్ ఎక్సెల్ షీట్ క్రియేట్ చేసేసామా, ఇంపోర్ట్ చేసేసామా అన్నట్టు లేకుండా, సో మనం ఇంపోర్ట్ చేసే ముందర ఏం చేయాలి? ఓకేనా, ఫస్ట్ మనం ఎక్సెల్ షీట్లో ఉన్న డేటాని మనము క్లీన్ చేసుకోవాలి. అంటే సంథింగ్ బ్యాడ్ డేటా ఉండొచ్చు, ఎక్స్ట్రా అన్నెసెసరీ కాలమ్స్ ఉండొచ్చు. ఓకేనా? Okay. ఓకేనా, సమ్ రిక్వైర్మెంట్ లేకపోయిన ఫీల్డ్స్ కానీ కాలమ్స్ కానీ ఏమైనా ఉండొచ్చు, వాటిని క్లీన్ చేసుకోవడం కానీ. సో నెక్స్ట్ అదనమాట. కావాల్సి ఉంటే యూ కెన్ వాచ్ యువర్ ఓన్, ఐ మీన్ రిలేటెడ్ వీడియో మీరు చూడొచ్చు అనమాట ఫ్రీగా ఉన్నప్పుడు. ఓకే, Okay, అంటే sure. మనకి ఎక్సెల్ షీట్లో ఉన్న డేటాని క్లీన్ చేసుకోవాలి. అంటే ఏది అవసరమో ఏది అవసరం లేదు అని చెప్పేసి, సో ఒక క్లీనప్ లాగా అనమాట. ఓకే, అర్థమవుతుందా? సో కెన్ వాచ్ Okay, ఇట్. sure. ఓకే, సో URL ఇస్తాను. ఆడియో వినిపిస్తుందా? Okay, nice. ఓకేనా, సో URL ఇస్తాను. ఓకేనా, నోట్ డౌన్ చేసుకుంటాను. ఓకే, Note చేసుకుంటాను. ఓకేనా, సో ఇది వినండి వీడియో. నెక్స్ట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మన ఎక్సెల్ షీట్లో ఉన్న కాలమ్స్ యొక్క హెడర్స్, Salesforce ఆబ్జెక్ట్స్లో ఉన్న ఫీల్డ్స్ యొక్క Okay. కాలమ్స్ సిమిలర్గా ఉండాలి. సపోజ్ మనకు అక్కడ ఈమెయిల్ ఆఫ్ ద స్టూడెంట్ అనుకుంటే కనీసం ఇక్కడ ఈమెయిల్ అని చెప్పేసి ఎక్సెల్ షీట్ కాలంలో లైక్ ఏదో ఒకటి ర్యాండమ్గా కాంటాక్ట్ పాయింట్ అని కాకుండా, ఎందుకంటే సో కాలమ్స్ మ్యాపింగ్ జరుగుతుంది అనమాట మనం లోడ్ చేసిన తర్వాత CSV ఫైల్లో. సో ఏ కాలం ఫీల్డ్ Salesforceలో Salesforce ఆబ్జెక్ట్లో ఏ కాలంకి మ్యాప్ అవ్వాలని చెప్పేసి. ఓకేనా, సో కాబట్టి మనము ఎక్సెల్ షీట్లో ఉన్న అంటే CSV ఫైల్లో ఉన్న ఫీల్డ్ కాలం నేమ్స్ మన Salesforceలో ఉన్న ఫీల్డ్ నేమ్స్తో మ్యాచింగ్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఓకేనా, ఇంకోటి ఇది Okay. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సో డోంట్ ఇంపోర్ట్ టూ మెనీ రికార్డ్స్ అట్ వన్స్. ఒకేసారి ఎక్కువ రికార్డ్స్ ఇంపోర్ట్ చేయకండి. ఎందుకంటే సో ఈ డేటా ఇంపోర్ట్ విజార్డ్లో మనకు ఒక లిమిటేషన్ ఉంది. ఏంటంటే సో ఈ డేటా ఇంపోర్ట్ విజార్డ్ వాడి, అంటే ఈ టూల్ వాడి, ఇది డేటా ఇంపోర్ట్ విజార్డ్, ఈ టూల్ వాడి మనము ఒకేసారి 50,000 రికార్డ్స్ మాత్రమే ఇంపోర్ట్ చేయగలము. ఓకేనా, Okay. 50,000 50,000 records. కంటే ఎక్కువ రికార్డ్స్ ఇంపోర్ట్ చేయలేము అట్ ఏ టైం. అర్థమవుతుందా? Okay. ఓకేనా, సో ఇది గుర్తుపెట్టుకోండి. డేటా ఇంపోర్ట్ విజార్డ్ వాడి అట్ ఏ టైము అంటే ఒకే ట్రాన్సాక్షన్లో మనము 50,000 రికార్డ్స్ కంటే ఎక్కువ డేటాని ఇంపోర్ట్ చేసుకోలేము. ఓకే, Okay. సో నెక్స్ట్ మనం ఏంటి, డేటా ప్రాసెస్ చేసుకుంటా క్లీన్ చేసుకుంటాము, తర్వాత ఇంపోర్ట్ చేసుకుంటాము. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఏ ఎక్సెల్ షీట్లో ఉన్న ఏ కాలము Salesforceలో ఆబ్జెక్ట్లో ఉన్న ఏ ఫీల్డ్తో మ్యాప్ అవ్వాలని చెప్పేసి మ్యాప్ చేసుకుంటాము. తర్వాత స్టార్ట్ అని క్లిక్ చేస్తే ఆ ఎక్సెల్ షీట్లో ఉన్న కాలమ్స్లో సంబంధించిన రోజు Salesforce ఆబ్జెక్ట్లో ఉన్న అకార్డింగ్లీ ఫీల్డ్కి మ్యాప్ అవుతుంది అనమాట. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ Okay, sure. సో ఇక్కడ కొన్ని FAQs, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్. ఓకేనా,
ఈ ఆబ్జెక్ట్స్ నేను ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ ఇది ఇంకోటి మీరు ఏంటంటే ఈ డేటా ఇంపోర్ట్ వీడియో సిరీస్ కూడా వినాలన్నమాట. ఓకేనా? ఓకే. ఇక్కడ మీకు సిరీస్ ఆఫ్ ద వీడియోస్ ఉంటాయి. సో కంప్లీట్ సో ఇండివిజువల్‌గా ఎలా నావిగేట్ అవ్వాలి ఏంటి అనేది మనకి ఇక్కడ ఈ వీడియోస్ అన్నీ ఉంటాయి. సో ఇది కూడా మీరు వినాలి. ఓకే. షూర్. షూర్. అంటే డీటెయిల్డ్ లెవెల్ ఆఫ్ ఎక్స్‌ప్లనేషన్ ఉంటదన్నమాట. లైక్ ఓకేనా? సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే లాంచ్ విజార్డ్ అని క్లిక్ ఇస్తాను. ఓకే. సో ఇక్కడ నుంచి మనకి గుర్తుంది కదా! సో లాస్ట్ టైం మనం చేసినట్లే. సో ఓకే. సో ఇక్కడేంటంటే సో స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ వాట్ కైండ్ ఆఫ్ స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ యువర్ ఓకేనా? స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ అంటే సేల్స్‌ఫోర్స్ ఇచ్చిన ఆబ్జెక్ట్స్‌ని స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ అంటాము. కస్టమ్ ఆబ్జెక్ట్స్ అంటే మనం క్రియేట్ చేసుకున్న ఆబ్జెక్ట్స్‌ని కస్టమ్ ఆబ్జెక్ట్స్ అంటాము. ఈ స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్‌లో అన్ని ఆబ్జెక్ట్స్ యొక్క డేటా మనం ఇంపోర్ట్ చేసుకోలేమన్నమాట. ఇక్కడ చూడండి. సో అకౌంట్స్ అండ్ కాంటాక్ట్స్, లీడ్స్, సొల్యూషన్స్, క్యాంపెయిన్ మెంబర్స్ డేటా మాత్రమే డేటా ఇంపోర్ట్ విజార్డ్ వాడి ఈ స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ డేటా మాత్రమే మనం ఇంపోర్ట్ చేసుకోగలము. అర్థమవుతుందా? ఓకే. కస్టమ్ ఆబ్జెక్ట్స్ అంటే ఏ కస్టమ్ ఆబ్జెక్ట్స్ డేటా అయినా మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. బట్ స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్‌లో మనకు అపార్చునిటీస్ ఉంటాయి, కేసెస్ ఉంటాయి. ఇలా చాలా ఉంటాయి. ఓకేనా? మనం అన్ని స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ డేటా ఇంపోర్ట్ ఓకే. విజార్డ్ వాడి మనం ఇంపోర్ట్ చేసుకోలేము. ఓకేనా? అర్థమైందా? ఓకే. శివ. కస్టమ్ ఆబ్జెక్ట్స్ అంటే ఎన్ని కస్టమ్ ఆబ్జెక్ట్స్ ఉంటే అన్ని లిస్ట్ కనిపిస్తాయి. ఏవి కావాల్సింటే మనం ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకొని సో మనం యాడ్ న్యూ రికార్డ్స్ క్లిక్ చేస్తున్నామంటే యాడ్ న్యూ రికార్డ్స్ మనం ఏం చేస్తున్నామంటే సో సీఎస్‌వి ఫైల్‌లో చూస్ ఫైల్ ఇది గుర్తుంది కదా! ఈ స్టెప్ మనం లాస్ట్ టైం చేసాము. గుర్తుందా? యాహ్! శివ గుర్తుంది. ఓకేనా? సో అలా మ్యాప్ చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత ఆ ఆబ్జెక్ట్‌లోకి మనం ఏ ఆబ్జెక్ట్ అయితే సపోజ్ ఇలా ఓకే. సో ఇలా డేటా ఇంపోర్ట్ విజార్డ్. సో డేటా ఇంపోర్ట్ విజార్డ్ ఎందుకు వాడతామంటే సేల్స్‌ఫోర్స్‌లోకి మనము ఆబ్జెక్ట్స్‌లోకి డేటాని ఇంపోర్ట్ చేసుకోవడానికి వాడతాము. సో బిఫోర్ ఇంపోర్టింగ్ డేటా టు సేల్స్‌ఫోర్స్ ఆబ్జెక్ట్స్ వి నీడ్ టు క్లీన్ అప్ ద ఎక్సెల్ ఫైల్ దట్స్ సీఎస్‌వి కామా సెపరేటెడ్ వాల్యూస్ ఫైల్. నెక్స్ట్ అట్ ఏ టైమ్ మనము 50,000 రికార్డ్స్ కంటే ఎక్కువ ఇంపోర్ట్ చేసుకోలేము, ప్రాసెస్ చేయలేము. ఓకే బ్యాచ్‌లో. నెక్స్ట్ అన్ని స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్‌కి డేటా ఇంపోర్ట్ విజార్డ్ సపోర్ట్ చేస్తదంటే సపోర్ట్ చేయదు. సో ఏ ఆబ్జెక్ట్స్ సపోర్ట్ చేస్తదంటే అకౌంట్స్ అండ్ కాంటాక్ట్స్, లీడ్స్, సొల్యూషన్స్, క్యాంపెయిన్ మెంబర్స్‌కి మాత్రమే సపోర్ట్ చేస్తది. ఓకే. ఓకే. శివ. ఓకేనా? సో యూ కెన్ ఇంపోర్ట్ డేటా ఇంటూ వన్ సేల్స్‌ఫోర్స్ ఆబ్జెక్ట్ అట్ ఏ టైమ్. అట్ ఏ టైమ్ ఒకే సేల్స్‌ఫోర్స్ ఆబ్జెక్ట్‌లోకి ఇంపోర్ట్ చేయగలం. ఒకటేసారి 10 ఎక్సెల్ షీట్ ఫైల్స్ క్రియేట్ చేసేసి 10 ఆబ్జెక్ట్స్‌లోకి ఒకటేసారి దీంతో పాసిబుల్ కాదు. ఓకే. ఓకేనా? సో ఓకే. ఇది ఓకే. ఇది ఓకే. శివ. డేటా ఇంపోర్ట్ విజార్డ్. సో నెక్స్ట్ దీనికి కొంచెం అడ్వాన్స్డ్‌గా ఏంటుంటదంటే సో డేటా లోడర్ అని ఒకటి ఉంటదన్నమాట. ఓకేనా? సో డేటా ఇంపోర్ట్ విజార్డ్ అర్థమైంది కదా! నెక్స్ట్ ఓకే. శివ. హ్మ్. డేటా లోడర్. సో ఇదొచ్చేసి డేటా లోడర్. సో డేటా ఇంపోర్ట్ విజార్డ్‌కి కొంచెం అడ్వాన్స్డ్ అనమాట. సో దీన్ని ఏం చేయాలంటే మనము మన మొబైల్ అంటే ల్యాప్‌టాప్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఓకేనా? సో ఈ సెటప్‌లోకెళ్ళి డేటా లోడర్ మీద క్లిక్ ఇచ్చి డౌన్‌లోడ్స్ మీద క్లిక్ చేయండి. ఓకే. సో ఇక్కడ కన్ఫర్మ్ ఓకేనా? సో కన్ఫర్మ్ అని క్లిక్ చేయండి. ఓకే. సో కన్ఫర్మ్ క్లిక్ ఇచ్చిన తర్వాత మనము మీ ఆర్గ్ ఏంటి లైక్ విండోసా లేకపోతే విండోస్ అండ్ మ్యాక్ ఓఎస్ కాబట్టి మనకు విండోస్ కాబట్టి దాని మీద క్లిక్ చేస్తాము. డేటా ఇంపోర్ట్ విజార్డ్ వాడడానికి మనం డైరెక్ట్‌గా ఇక్కడే ఇంపోర్ట్ విజార్డ్ అని క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా లాంచ్ చేసుకొని వాడొచ్చు. డేటా లోడర్ అలా కాదనమాట. డేటా లోడర్ అనేది ఇంకో టూల్. ఓకే. హ్మ్. సో డేటా లోడర్‌ని మనము డౌన్‌లోడ్ చేసుకొని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఓకే. సో డేటా లోడర్‌ని నేను డౌన్‌లోడ్ చేస్తున్నా. ఓకే. డౌన్‌లోడ్ అవుతుంది. సో ఇక్కడ డెవలపర్ గైడ్ అని ఉందా? డెవలపర్ గైడ్ ఎందుకు ఓకే. వాడతామంటే అసలు డేటా లోడర్ ఎలా వాడాలి? ఏమేం చేయొచ్చు? ఎలా ఉంటది యూజర్ ఇంటర్ఫేస్ అనేదన్నీ డెవలపర్ గైడ్‌లో ఉంటాదన్నమాట. డెవలపర్ గైడ్ అనేది కామన్ టర్మ్ అంటే పర్టిక్యులర్ పీస్ ఆఫ్ టూల్‌ని మనం ఎలా వాడాలో మనకి ప్రీ డిఫైన్డ్‌గా రాసి పెట్టేసింటారన్నమాట. ఓకే. అసలు ఈ డేటా లోడర్ ఎప్పుడు వాడాలి? ఓకే. సో వెన్ టు యూజ్ డేటా లోడర్. ఓకేనా? మ ఇక్కడ చూడండి. సో యూ మస్ట్ లోడ్ యాస్ మెనీ యాస్ 1, 2, 3 50 లాక్స్ అన్నమాట. ఓకేనా? రైట్. సో ఇది తీసుకుంటే 50 లాక్స్ రికార్డ్స్. అంటే ఈ డేటా ఇంపోర్ట్ విజార్డ్‌లో అట్ ఏ టైమ్ 50,000 కంటే ఎక్కువ చేయలేము. సో ఇక్కడ ఓకే. 50 లాక్స్ అంటే అప్ టు 5 మిలియన్ అన్నమాట. 5 మిలియన్ రికార్డ్స్ వరకు మనము హ్మ్. డేటా లోడర్ యూజ్ చేసుకొని ప్రాసెస్ చేయొచ్చు. ఓకేనా? ఓకే. నెక్స్ట్ సో 5 మిలియన్ అంటే 50 లాక్స్ కంటే ఎక్కువ లోడ్ చేయాలంటే వి రికమెండ్ అంటే వి అంటే ఎవరు సేల్స్‌ఫోర్స్ ఈస్ యాక్చువల్లీ రికమెండింగ్
టు విజిట్ ద పార్ట్నర్ అంటే ఎవరు లేదు, మనకి సేల్స్ ఫోర్స్ కి పార్ట్నర్ ఇంప్లిమెంటేషన్స్ ఉంటాయి అనమాట. సో పార్ట్నర్స్, సేల్స్ ఫోర్స్ పార్ట్నర్స్ అంటే ఎవరో కాదు, లైక్ నువ్వే ఒక కంపెనీ పెట్టావు అనుకో. సో సేల్స్ ఫోర్స్ మీద సేల్స్ ఫోర్స్ మీద ఎక్కువ అంటే యాప్ ఎక్స్చేంజ్ ప్రొడక్ట్స్ కానీ, లేకపోతే సేల్స్ ఫోర్స్ ఎక్కువ డెవలపర్స్ ఏదైతే ఇష్యూ ఫేస్ చేస్తున్నారో వాళ్ళ కోసం ఏదైనా ప్రోడక్ట్ డెవలప్ చేసావు, ఓకేనా. సేల్స్ ఫోర్స్ యూజ్ చేసి ఏదైనా ప్రోడక్ట్ కానీ సాఫ్ట్వేర్స్ కానీ డెవలప్ చేస్తే, సో దే విల్ యాక్చువల్లీ బికమ్ ద పార్ట్నర్స్. అంటే అంటే దానికి సపరేట్ రికగ్నేషన్ ఉంటుంది. సో సేల్స్ ఫోర్స్ పార్ట్నర్స్ కానీ, లేదా యాప్ ఎక్స్చేంజ్ అంటే తెలుసు కదా. లొకేషన్. యాప్ ఎక్స్చేంజ్ అంటే సో సేల్స్ ఫోర్స్ మనకి మొబైల్ కి ఆండ్రాయిడ్ కి ప్లే స్టోర్ ఎలాగో, సేల్స్ ఫోర్స్ కి యాప్ ఎక్స్చేంజ్ అలాగా. సో మనము 5 మిలియన్ కంటే ఎక్కువ రికార్డ్స్ ప్రాసెస్ చేయాలంటే, సో ప్రీ డిఫైన్డ్ యాప్స్ ఏమైనా ఉంటే దాని ద్వారా, అంటే మనీ విత్ ఫ్రీ కానీ వితౌట్ మనీ పే చేయడం ద్వారా కానీ, సేల్స్ ఫోర్స్ లకి మోర్ దాన్ 5 మిలియన్ రికార్డ్స్ ఆబ్జెక్ట్స్ లకి ప్రాసెస్ చేయాలంటే యాప్ ఎక్స్చేంజ్ లో ఏదైనా ప్రోడక్ట్ డౌన్లోడ్ చేసుకోమని చెప్తున్నాను అనమాట. ఓకేనా. ఓకే శివ. you must load into you must load into an object that is not yet supported by the import wizard. అంటే సేల్స్ ఫోర్స్ డేటా ఇంపోర్ట్ విజార్డ్ చూసాం కదా, సో దాంట్లో సపోర్ట్ చేయని అన్ని రికార్డ్స్ ప్రాసెస్ అంటే మోర్ దాన్ 50,000 ఉన్నప్పుడు మనం డేటా లోడర్కి వెళ్ళాలి. సో యూ వాంట్ టు ఇంక్లూడ్ ద కాంప్లెక్స్ ఫీల్డ్ మ్యాపింగ్స్, ఓకేనా. సో కాంప్లెక్స్ ఫీల్డ్ మ్యాపింగ్స్ ఎందుకంటున్నామంటే, సపోజ్ మన దగ్గర 20 ఫీల్డ్స్ 30 ఫీల్డ్స్ మ్యాప్ చేయాలి, ఓకేనా. సపోజ్ మోర్ దాన్ టెన్స్ ఆఫ్ ద ఫీల్డ్స్ మ్యాప్ చేయాలి, ఓకేనా. సో యూ వాంట్ టు షెడ్యూల్ రెగ్యులర్ డేటా లోడ్స్ సచ్ as నైట్లీ ఇంపోర్ట్స్. అంటే ఇప్పుడు డేటా లోడర్ వాడి మనము షెడ్యూల్ చేసుకోవచ్చు అనమాట ఇంపోర్ట్స్, ఓకేనా. సో దట్స్ వాట్ ఈస్ యాక్చువల్లీ యూ కెన్ షెడ్యూల్ రెగ్యులర్ డేటా లోడ్స్, ఓకేనా. ఇంపోర్ట్ కానీ ఎక్స్పోర్ట్ కానీ, ఓకేనా. సో యూ వాంట్ టు ఎక్స్పోర్ట్ యువర్ డేటా ఫర్ Okay. బ్యాకప్ పర్పసెస్. ఎక్స్పోర్ట్ అంటే మనం ఇంపోర్ట్ అంటే బయట నుంచి ఎక్సెల్ షీట్ లో ఉన్న ఫైల్ డేటాని ఆబ్జెక్ట్స్ లోకి ఇన్సర్ట్ చేయడం ఇంపోర్ట్ అంటున్నాం కదా. సేల్స్ ఫోర్స్ ఆబ్జెక్ట్స్ లో డేటా ఉంది, దాన్ని మనం ఎక్స్పోర్ట్ చేసుకోవాలంటే మన లోకల్ సిస్టమ్ లోకి డౌన్లోడ్ చేసుకోవాలి, దాన్ని ఏమంటారంటే ఎక్స్పోర్ట్ అంటారు అనమాట. అలాంటి బ్యాకప్ పర్పస్ కోసము మనము ఈ డేటా లోడర్ వాడచ్చు. సో డేటా ఇంపోర్ట్ Yes. విజార్డ్ ఇప్పుడు వాడాలి, ఓకేనా. సో ఇప్పుడు మనం లెస్ దాన్ 50,000 రికార్డ్స్ కంటే లెస్ దాన్ ఉన్నప్పుడు 50,000 మాత్రం రికార్డ్స్ మాత్రం డేటా లోడర్ వాడాలి, ఓకేనా. ఓకే సో శివ. ఇక్కడ ఆబ్జెక్ట్ యూ మస్ట్ ఇంపోర్ట్ ఇస్ సపోర్టెడ్ బై ఇంపోర్ట్ విజార్డ్. ఏ ఆబ్జెక్ట్స్ మాత్రం సపోర్ట్ చేస్తుంది? అకౌంట్, కాంటాక్ట్, క్యాంపెయిన్ మెంబరు, సో ఇంకోటి ఏంటి క్యాంపెయిన్ మెంబర్ అండ్ లీడ్, ఓకేనా. ఆ ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు మాత్రమే దాన్ని వాడాలి. ఇలా Okay. ఈ డెవలపర్ గైడ్ అనేది యాజ్ అ డెవలపర్ ఇట్స్ జస్ట్ లైక్ ఏ రూల్ బుక్ అనమాట. అంటే డెవలపర్ గైడ్ అనేది ఓన్లీ డేటా లోడర్ మాత్రమే ఉండదు, మనకి అపెక్స్ డెవలపర్ గైడ్ ఉంటుంది, ఓకేనా. లైక్ ఎల్డబ్ల్యూసి అంటే సేల్స్ లైటింగ్ డెవలపర్ గైడ్ ఉంటుంది, ఓకేనా. ప్రతి ఒక్క దానికి ఎస్ఓక్యూఎల్ సేల్స్ ఫోర్స్ ఆబ్జెక్ట్ క్వెరీ లాంగ్వేజ్ డెవలపర్ గైడ్ ఉంటుంది. ప్రతి దాన్ని మనము అంటే ఎండ్ టు ఎండ్ చదవకపోయినా మనం బేసిక్ అండర్స్టాండింగ్ దాని గురించి వచ్చేంత వరకు మనము రెగ్యులర్ గా చదువుతూ ఉండాలన్నమాట, ఓకేనా. ఇక్కడ ఓకే చూడండి. శివ. సో ఎప్పుడు డేటా ఇంపోర్ట్ వాడతాము, మనకి లెస్ దాన్ 50 ఫీల్డ్స్ వాడినప్పుడు మ్యాపింగ్ కోసం. సో నెక్స్ట్ ఇక్కడ డేటా ఇంపోర్ట్ విజార్డ్ లో మనకి ఏదైనా కాంప్లెక్స్ ఫీల్డ్ మ్యాపింగ్స్ లేవు అనుకుంటే అప్పుడు ఇవి వాడతాం. అర్థమైందా? నెక్స్ట్ డేటా లోడర్ ఎలా ఇన్స్టాల్ చేయాలి. సో మనం డౌన్లోడ్ చేసుకున్నాం, అవునా. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ డేటా ఓకే లోడర్ శివ. దీని మీద క్లిక్ చేస్తున్నాను, అంటే దీని మీద ఇక్కడ డేటా లోడర్ దాని మీద. సో జస్ట్ వన్స్ దీన్ని డబుల్ క్లిక్ ఇచ్చాను. సో వీ నీడ్ టు ఇన్స్టాల్ ఇట్ అనమాట. సో ఎక్స్ట్రాక్ట్ చేస్తాను బయటకు వచ్చి, డౌన్లోడ్స్ ఎక్స్ట్రాక్ట్ చేస్తాను, షో మోర్ ఆప్షన్స్, ఎక్స్ట్రాక్ట్ ఫైల్స్, ఎక్స్ట్రాక్ట్ టు డేటా లోడర్. సో చేశాను, Java edition of the so install, okay. యాక్చువల్గా ఇలా ఒక్క నిమిషం. Okay. సో డేటా లోడర్ యాక్చువల్లీ ఇంతకుముందు ఇన్స్టాల్ చేశాను, బట్ సంహౌ సో ఎలా వస్తుంది అంటే ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇలా రావాలి అనమాట. మనం ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది, ఓకే. ఇలా ఇక్కడ ఇంపోర్ట్, సరే ఇన్సర్ట్, అప్డేట్, అప్సర్ట్, డిలీట్, ఎక్స్పోర్ట్ ఆల్ ఇలా వస్తుంది. ఇంతకుముందు నేను దీంట్లోనే ఇన్స్టాల్ చేశాను, బట్ షూర్ ఇట్ ఇస్
సో ఇది ఇన్‌స్టాల్ చేయడానికి మనకి జావా జేఆర్‌ఈ 17 లేదా అంతకంటే ఎక్కువ వర్షన్ ఉన్న జేఆర్‌ఈ జావా ఇన్‌స్టాల్ ఇది చేసుకోవాలన్నమాట. ఓకేనా? అర్థమవుతుందా? మన ల్యాప్‌టాప్‌లో జావా ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఇది ఓకేనా? జేడీకే. సో విండోస్‌కి జేడీకే కావాలంటే ఇది ఓకేనా? సో ట్రై విండోస్ 10, విండోస్ 11 సపోర్ట్ చేస్తది. చూద్దాం. ఇక్కడ మీ ల్యాప్‌టాప్‌లో సో ఇది ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఓకేనా? సో జేడీకే ఇన్‌స్టాల్ చేసుకోవాలి. అది ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేశాను. నాట్ షూర్ వై ఇట్ ఈస్ నాట్ ఓకేనా? చేసిన తర్వాత మళ్ళీ డేటా లోడర్ ఇన్‌స్టాల్ చేసుకొని రన్ చేయాలి. డౌన్‌లోడ్ అవుతుంది. ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేశాను. ఇది సెటప్ ఓకేనా? సో ఇలా అంటే మీరు మీ జేఆర్‌ఈ ఇన్‌స్టాల్ చేయండి. సో మనం కూడా జేఆర్‌ఈ ఇది 2 డౌన్‌లోడ్ చేసుకోండి. సో నెక్స్ట్ క్లాస్‌లో చూద్దాం ఇది. సో శివ, ఇఫ్ యూ చెప్పండి. డోంట్ మైండ్ దా లింక్ పంపిస్తావు సార్ అది జేఆర్‌ఈది. ఇదా? హ్మ్. అది నాకు కాపీ చేసి జావా రన్ టైమ్ ఇంజిన్ అని. సో దాన్ని ఇన్‌స్టాల్ చేసిన తర్వాత దీన్ని డౌన్‌లోడ్ చేసాము ఆల్రెడీ. సో దీన్ని ఇన్‌స్టాల్ చేయాలి. ఓకే. ఓకే శివ. ఆ బల్క్ లింక్ డేటా పంపిస్తే తీసుకొని షేర్ చేస్తాను. పంపించాను. సో నెక్స్ట్ వచ్చేసి సో ఈ రెండైనా డేటా లోడింగ్ చేయాలనుకుంటే ఇంకోటి ఏమైనా వాళ్ళేమంటే మనకి డేటా లోడర్ డాట్ ఐఓ ఉంటుంది అనమాట. డేటా లోడర్ డాట్ ఐఓ ఇది వచ్చేసి వెబ్ బేస్డ్ టూల్ అనమాట. ఇది డేటా ఓకే. లోడర్ డాట్ ఐఓ. ఇక్కడ లాగిన్ విత్ సేల్స్ ఫోర్స్ క్లిక్ చేయాలి. ప్రొడక్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎన్విరాన్మెంట్ ప్రొడక్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి లాగిన్ క్లిక్ చేయాలి. ఓకే. సో ఇక్కడ సో ఈ ఆర్గ్కి నేను యాక్సెస్ ఇస్తాను అనమాట. అల్లో అని చెప్పేసి ఓకే. అంటే ఈ ఆర్గ్కి యూజ్ చేసుకొని లాగిన్ అవుతున్నాం డేటా లోడర్ డాట్ ఐఓలో. ఇది అన్ని డిఫరెంట్ టూల్స్ అనమాట ఫర్ డూయింగ్ ద డేటా లోడింగ్. ఓకేనా? ఒకటి వచ్చేసి డేటా ఇంపోర్ట్ విజార్డ్, డేటా లోడర్, డేటా లోడర్ డాట్ ఐఓ. ఇక్కడ చూడు. సో ఓకే. ఇక్కడ బేసిక్గా మనము ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి, ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి, ఎలా చేయాలని చెప్పేసి ఈ డెమోస్ అన్ని మీరు వినాలి. ఓకేనా? సో డేటా ఇంపోర్ట్ ఎలా చేయాలి, సింపుల్ వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అనమాట. ఓకే. సంథింగ్ ఓకేనా? ఈ వీడియో రిమూవ్ చేశారు. నాట్ షూర్ ద రీజన్. సో ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఇక్కడ న్యూ టాస్క్ ఉంది కదా, దీని మీద క్లిక్ ఇచ్చి ఇంపోర్ట్ మీద క్లిక్ చేయాలి. ఏ ఆబ్జెక్ట్లోకి ఇంపోర్ట్ చేస్తున్నామో ఆ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే. అర్థమవుతుందా? సపోజ్ అకౌంట్ అంటే అకౌంట్. నెక్స్ట్ ఇక్కడ సో ఎక్కడి నుంచి మనం డేటా తెచ్చుకోవాలి, మన సేల్స్ ఫోర్స్లో అంటే లోకల్లో ఫైల్లో ఉన్న సిఎస్వి ఫైలా లేకపోతే CSV ఫైల్. ఎఫ్టిపి అనేది ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, అది సపరేట్ థింగ్, అది ఇగ్నోర్ చేయండి. డ్రాప్ బాక్స్ అనేది సపరేట్ మనకి గూగుల్ డ్రైవ్ ఎలాగో డ్రాప్ బాక్స్ కూడా ఒక ఫైల్ స్టోరేజ్ సిస్టమ్ అనమాట. అలా బాక్స్ కూడా సమ్ డిఫరెంట్ థర్డ్ పార్టీ ఫైల్ స్టోరేజ్ సిస్టమ్. సో ప్రస్తుతానికి మన లోకల్లో ఉన్న ఫైల్ని అప్లోడ్ చేసి సో నెక్స్ట్ అని క్లిక్ చేస్తే నెక్స్ట్ ఫీల్డ్ మ్యాపింగ్ ఉంటుంది. ఆ ఫీల్డ్ మ్యాపింగ్ తర్వాత ఇన్సర్ట్ కొడితే డేటా ఇన్సర్ట్ అవుతుంది. అది ఇన్సర్ట్ అనమాట. అలాగే మనం డిఫరెంట్ యాక్షన్స్ చేయొచ్చు అనమాట. లైక్ ఏంటి ఎక్స్పోర్ట్. సో ఎక్స్పోర్ట్ అంటే ఏం లేదు, మన సేల్స్ ఫోర్స్ ఆబ్జెక్ట్స్లో ఉన్న డేటాని డౌన్లోడ్ చేసుకోవడం అనమాట. ఎలా అంటే సో ఏ ఆబ్జెక్ట్లో డేటా డౌన్లోడ్ చేసుకోవాలి, అకౌంట్. సో అకౌంట్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ ఇస్తాం. సో అకౌంట్లో క్లిక్ ఇచ్చిన తర్వాత ఏమేమి ఫీల్డ్స్ మనము డౌన్లోడ్ అంటే ఒక ఎక్సెల్ షీట్ డౌన్లోడ్ అవుతుంది. సో దాంట్లో ఏమేమి కాలమ్స్ ఉండాలి నాకు అంటే సో అకౌంట్ ఫ్యాక్స్ కావాలి, అకౌంట్ నేమ్ కావాలి, అకౌంట్ నెంబర్, ఫోన్ నెంబరు, టైప్, ఓకేనా, బిల్లింగ్ అడ్రస్, ఈ ఫీల్డ్స్ కావాలి. ఓకేనా? ఓకే శివ. సో ఈ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇండస్ట్రీ. సో మనకి ఆటోమేటిక్గా ఇక్కడ ఎస్ఓక్యూఎల్ క్వెరీ ఉందా, బ్యాక్ ఎండ్ లో మనకి ఎస్ఓక్యూఎల్ క్వెరీ ఫామ్ అవుతుంది అనమాట. చూడండి, సెలెక్ట్ ఫ్యాక్స్ నేమ్ మనం సెలెక్ట్ చేసుకున్న ఆర్డర్లో ఫ్రమ్ ఆబ్జెక్ట్ అకౌంట్ ఆబ్జెక్ట్ బ్యాక్ ఎండ్ లో ఎస్ఓక్యూఎల్ క్వెరీ అదంతా అదే మనకి ఫామ్ అవుతుంది. సో నెక్స్ట్ ఏమైనా మనం ఫిల్టర్స్ రాసుకోవాలి. నాకు అన్ని అకౌంట్ రికార్డ్స్ అవసరం లేదు, ఇక్కడైతే ఇండస్ట్రీ బ్యాంకింగ్ ఉందో అవి మాత్రమే రావాలి. ఓకే. నాకు వేరే అకౌంట్ ఇండస్ట్రీ ఈక్వల్స్ టు బ్యాంకింగ్ అని సెలెక్ట్ చేసుకోవాలంటే సో అప్పుడు ఏమవుతుంది, ఎస్ఓక్యూఎల్ క్వెరీ
ఇక్కడ ఇది ఫామ్ అవుతుంది అనమాట. నిమిషం. సో ఇక్కడ ప్లస్ క్లిక్ చేసిన తర్వాత చూడండి మనకి ఏమైంది, వేర్ ఇండస్ట్రీ ఈక్వల్స్ టు బ్యాంక్, ఎందుకంటే ఇక్కడ నేను ఇది యాడ్ చేశాను కాబట్టి. ఓకేనా, అర్థమవుతుందా? ఓకే శివ. సో డిలీట్ చేసామంటే అది వెళ్ళిపోతుంది బేసిక్ అకౌంట్. సో క్లిక్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకి బ్యాచ్ రన్ అవుతాడు. మొత్తం ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి అకౌంట్లో? 15 ఉన్నాయి. ఓకే, సో సో డేట్ ఫార్మాట్ ఏమైనా మనం డేట్ ఫీల్డ్స్ డౌన్లోడ్ చేసుకుంటామంటే అవి ఏ ఫార్మాట్లో రావాలి. నెక్స్ట్ యాడ్ డెస్టినేషన్ ఫోల్డర్, ఇదే ఫోల్డర్లో లోడ్ అవ్వాలి. ఓకేనా, సో ఇక్కడ ఏంటంటే మనం ఏదైనా యాడ్ డెస్టినేషన్ ఫోల్డర్ అంటే మనము ఇది ప్రాసెస్ అయిన తర్వాత ఈ లొకేషన్కి వెళ్ళాలి అని చెప్పేసి. ఓకేనా, మనం ఏ లొకేషన్కి అవసరం లేదు, మనం లోకల్ మెషిన్లో డౌన్లోడ్ అయితే చాలు కాబట్టి సేవ్ అని క్లిక్ ఇస్తాను. ఇప్పుడు బ్యాక్ ఎండ్లో బ్యాచ్ రన్ అవుతుంది. ఓకేనా, ఒక నిమిషం. సో రిఫ్రెష్ చేశాను. సో క్లౌడ్ డేటా లోడర్ ఓకేనా, నాట్ నౌ చేసిన తర్వాత ఇక్కడ 15 సక్సెస్ అని వచ్చిందా? ఓకేనా, ఓకే జాబ్స్ అంటే 15 ఫైల్స్ 15 రికార్డ్స్ 15 రికార్డ్స్ అనేది ఇంపోర్ట్ చేసి డౌన్లోడ్ అవుతాయి ఇప్పుడు. ఓకేనా, చూడండి అకౌంట్ రికార్డ్ దీన్ని ఓపెన్ చేస్తాను అనమాట ఎక్సెల్ ఫైల్. ఓకేనా, చూడండి మనం సెలెక్ట్ చేసుకున్న ఫీల్డ్స్ ఆర్డర్లోనే ఉన్నాయి. అవునా? ఓకే శివ. సో ఇలా ఎక్స్పోర్ట్ అంటే మనం డౌన్లోడ్ చేసుకోవడం, ఇంపోర్ట్ అంటే మనం సేల్స్ ఫోర్స్ ఆబ్జెక్ట్ కింద అంటే ఎక్స్పోర్టే కాకుండా డిలీట్ కూడా చేయొచ్చు అనమాట. సో ఏ ఆబ్జెక్ట్లో డేటా డిలీట్ చేయాలనుకుంటున్నామో ఆబ్జెక్ట్. ఓకేనా, సో ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయండి ఒకసారి మీరు. ఒక్క నిమిషం, ఏదో కాల్ వస్తుంది, అలాగే లైన్లో ఉండండి. ఓకే సో ఇక్కడ డిలీట్ అన్నమాట. సో ఇక్కడ ఏ ఆబ్జెక్ట్ లో ఉన్న డేటా డిలీట్ చేయాలనుకుంటున్నాము. ఓకేనా, సో ఇక్కడ ఏం లోడ్ చేయాలంటే డిలీట్ కూడా ఆ రికార్డ్ ఐడీస్ లోడ్ చేయాలన్నమాట. ఓకేనా, ఆ రికార్డ్ ఐడీస్ లో ఆ ఎక్సెల్ షీట్ లో మీరు ఇచ్చిన రికార్డ్ ఐడీస్ ప్రకారము డేటా డిలీట్ అవుతుంది. ఓకే, సో ఇది డిలీట్ ఆపరేషన్ అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనము ఇంకో చెప్పండి. మైండ్ ఈరోజు చెప్పిన క్లాస్ నాకు నిజంగా కొద్దిగా కన్ఫ్యూజింగ్ ఉంది, బట్ ఇంకోసారి క్లారిటీ క్లాంటి వినాలనిపిస్తుంది. లింక్ పంపిస్తావా? పంపిస్తాను. సో ఈ రోజు క్లాస్లో కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏం లేదు. ఏం చేసామంటే ఫస్ట్ మనము సేల్స్ ఫోర్స్ లోకి డేటా ఎలా తెచ్చుకోవాలి. ఓకేనా, నాకు ఇక్కడ ఏంటంటే డేటా విజార్డ్ అని చెప్పినవే, ఇంపోర్ట్ డేటా విజార్డ్ అని. ఇంపోర్ట్ విజార్డ్ దాని నుంచి అయినా తెచ్చుకోవచ్చు. అది క్లారిటీ వచ్చింది, ఎందుకంటే 50,000 వరకు మాత్రమే డేటా అనేది మనము రికార్డ్స్. చేసుకోవచ్చు అని చెప్పాను. అవును, 50,000 రికార్డ్స్ మాత్రమే డేటా మనం తీసుకోవచ్చు అని చెప్పాను. ఆఫ్టర్ దట్ లోడర్ అని చెప్పాను కదా. డేటా లోడర్ అది మనకి యాక్చువల్గా Yeah. ఇన్స్టాల్ అవ్వాలి. ఇన్స్టాల్ నాకు అది అర్థం అవ్వలేదు కాలేదు. అక్కడ నుంచి నేను కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. నువ్వు చెప్తున్నావు, బట్ ఏంటంటే నాకు ఇక్కడ నుంచి ఎక్కట్లేదు. ఓకే, సో డేటా లోడర్ అనేది ఇది అనదర్ వే ఆఫ్ డూయింగ్ ద డేటా లోడింగ్ అనమాట. సో డేటా మనము సేల్స్ ఫోర్స్ లోకి డేటా లోడ్ చేయడానికి లేదా సేల్స్ ఫోర్స్ లో ఉన్న డేటాని ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి మల్టిపుల్ వేస్ ఉన్నాయి యశ్వా. ఓకే, ఒకటి ఓకే వచ్చేసి డేటా ఇంపోర్ట్ విజార్డ్, అది చూసాం. నెక్స్ట్ వచ్చేసి ఓకే డేటా లోడర్. సో డేటా లోడర్ అనేది ఇక్కడ మనము డౌన్లోడ్ చేసుకోవాలి, అంటే సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకేనా, సో డేటా లోడర్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలంటే సెటప్ లోకి వెళ్ళి డేటా లోడర్ మీద క్లిక్ ఇచ్చి డేటా లోడర్ మీద క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. దాని మీద డౌన్లోడ్స్ మీద క్లిక్ చేస్తే ఇలా వస్తుంది అనమాట మనకి. ఓకే, సో కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తే ఇలా వస్తుంది ఇక్కడ. సో డౌన్లోడ్ స్ప్రింగ్ 24 రిలీజ్ ఫర్ మ్యాక్ అండ్ విండోస్ అంటే ఆ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అవుతుంది అనమాట. ఓకేనా, డౌన్లోడ్ అవుతుందా? డౌన్లోడ్ అయిన తర్వాత దాన్ని ఇన్స్టాల్ చేయాలి. బట్ మనకి డ్యూ టు సమ్ జేఆర్యూ అంటే జావా రన్ టైమ్ ఇష్యూస్ వల్ల అది ఇన్స్టాల్ అవ్వలేదు. సో ఇన్స్టాల్ చేస్తే సక్సెస్ఫుల్ గా ఇన్స్టాల్ అయితే అది ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఓకే, సో దీంట్లో కూడా మనము ఏమేం చేయొచ్చు, ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్, డిలీట్, ఎక్స్పోర్ట్ ఆల్. ఫస్ట్ ఏం చేయాలి, ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. మనం ఇన్సర్ట్ చేయాలన్నా అప్డేట్ చేయాలన్నా ఫస్ట్ వచ్చేసి మనము లాగిన్ అవ్వాలి ఏ ఆర్గ్లోకి. మనం ఎందుకంటే మనం ఒక పర్సన్కి మల్టిపుల్ సేల్స్ ఫోర్స్ ఆర్గ్స్ ఉండొచ్చు. ఓకేనా, ఏ ఆర్గ్లోకి లాగిన్ అవుతున్నామో ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ మనం ఎంటర్ చేసి సక్సెస్ఫుల్గా అథెంటికేట్ అయితే దాంట్లోకి ఇన్సర్ట్ చేయాలా అప్డేట్ చేయాలా అవన్నీ ఉంటాయి. సో ఈ అపెక్స్ డేటా లోడర్ వాడి కూడా మనము ఈ డెవలపర్ గైడ్ ఉంటుంది. సో డెవలపర్ గైడ్లో
మన ఇక్కడ ఇందాక మనం చదివింది లెస్ దాన్ 50,000 ఉంటే డేటా ఇంపోర్ట్ విజార్డ్ ఆడొచ్చు. అపెక్స్ డేటా లోడర్ వాడి అప్ టు 5 మిలియన్ రికార్డ్స్ అంటే 50 లాక్స్ వరకు రికార్డ్స్ మనం ప్రాసెస్ చేయొచ్చు. ఓకేనా? అర్థమవుతుందా? హలో. సో ఇవన్నీ మనము ఇక్కడ డేటా ఇంపోర్ట్ విజార్డ్ డేటా లోడర్ డాట్ ఐఓలో అయినా చేయొచ్చు. అపెక్స్ డేటా ఓకే. లోడర్‌లో అయినా చేయొచ్చు. ఓకేనా? ఇదే ఆ టూల్ రెండిట్లో వాడాలి మన అనేది ఇష్టం. ఏది వాడాలనుకుంటే అది వాడొచ్చు. సో ఇక్కడేంటంటే ఈ అపెక్స్ డేటా లోడర్ డాట్ ఐఓ అనేది లైక్ ఒక ఒక బేసిక్ వర్షన్ లాగా అనమాట. ఓకేనా? ఇంకా ఎక్కువ జాబ్స్ ప్రాసెస్ చేయాలంటే అగైన్ ఇక్కడ మనం మనీ పే చేసి కొనుక్కుంటేది ఉంటది. ఓకేనా? జస్ట్ లైక్ మనకి డేటా ఇంపోర్ట్ విజార్డ్‌లో ఎలాగైతే 50,000 రికార్డ్స్ మాత్రమే ప్రాసెస్ చేయగలము. అంతకంటే ఎక్కువ అంటే అపెక్స్ డేటా లోడర్‌కెళ్ళాలి. సో అపెక్స్ డేటా లోడర్‌లో 5 మిలియన్ కంటే ఎక్కువ వెళ్ళాలంటే మనము అగైన్ థర్డ్ పార్టీ యాప్ ఎక్స్టెన్షన్ ప్రొడక్ట్స్‌కి వెళ్ళాలన్నమాట. ఓకేనా? సి అపెక్స్ డేటా లోడర్ కూడా వన్ టైప్ ఆఫ్ వే ఆఫ్ డూయింగ్ ద డేటా లోడింగ్. సో అదొక టూల్ అనమాట. అర్థమవుతుందా? ఇది కూడా ఒక ఓకే. టూల్. దీన్ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఇన్‌స్టాల్ చేసుకోవాలంటే ఫస్ట్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఆల్రెడీ మనకు డౌన్‌లోడ్ అయింది. సో సమ్‌హౌ ఐయామ్ నాట్ ఏబుల్ టు ఇన్‌స్టాల్. సో డ్యూ టు సమ్ ఇష్యూస్ అనమాట. ఓకే. ఓకే. సో ఇది డేటా లోడర్ డాట్ ఇది. సో సమ్‌హౌ ఎందుకో ఇన్‌స్టాల్ అవ్వలేదు. సో చూడాలి. అంటే ఇంతకుముందు ఇన్‌స్టాల్ చేసి యూజ్ చేసుకున్నాను. బట్ సమ్‌హౌ ఇష్యూ ఏదో ఉంది. జావా ఎర్రర్ ఎక్సెప్షన్ అకర్డ్ అని చెప్పేసి ఏదో జేఆర్ఈ ఫైల్‌లో ఏదో ఇష్యూ ఉంది. ఓకే. సో దీని మీద క్లిక్ చేసినప్పుడు అది ఓపెన్ అవుతది. ఇలా ఓపెన్ అవుతది. సో ఇలా ఓపెన్ అవుతది. సో ఓపెన్ అయిన తర్వాత మనం అథెంటికేట్ చేసుకొని ఈ అపెక్స్ డేటా లోడర్ కూడా మనము వాడి డేటా లోడింగ్ అనేది చేసుకోవచ్చనమాట. అర్థమవుతుందా? ఓకే. శివ ఇక్కడ అపెక్స్ డేటా లోడర్ అనేది అడ్వాన్స్‌డా? నువ్వు ఇంతకుముందు చెప్పిన దానికంటే? డేటా డేటా లోడర్ ఇంపోర్ట్ విజార్డ్ డాట్ ఐ కంటే అడ్వాన్స్డ్ అనమాట. డేటా ఇంపోర్ట్ విజార్డ్ అని అడ్వాన్స్డ్ ఎందుకు అంటున్నానంటే డేటా ఇంపోర్ట్ విజార్డ్‌లో మనము అట్ ఏ టైమ్ 50,000 రికార్డ్స్ మాత్రమే ప్రాసెస్ చేయగలం. ఓకే. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి కొంచెం అడ్వాన్స్డ్ లైక్ ఇక్కడ హార్డ్ డిలీట్ హార్డ్ డిలీట్ 2 ఆప్షన్స్ ఉంటాయి. దేంట్లో అపెక్స్ డేటా లోడర్‌లో. ఓకే. హార్డ్ డిలీట్‌కి తేడా ఏంటంటే డిలీట్ క్లిక్ ఇస్తే మనము డేటా అనేది ఎక్కడికెళ్తదంటే ఇక్కడ రీసైకిల్ బిన్ ఉందా? రీసైకిల్ బిన్. ఇక్కడ రీసైకిల్ బిన్ యాహ్! ఉంటది. ఓకే. సెటప్‌లో యాప్ లాంచర్‌లో రీసైకిల్ బిన్ ఉంటాయి. ఇక్కడ చూడు రీసైకిల్ బిన్. ఓకే. దాంట్లోకెళ్తాయన్నమాట. డిలీట్ చేస్తే మనం ఏదైనా రికార్డ్స్. ఓకేనా? ఓకే శివ. మనం మొబైల్‌లో ఎలాగైతే గుర్తుందా లాస్ట్ టైం మనం రాజారాం రికార్డ్ డిలీట్ చేసాము. సో మనం డేటా డిలీట్ చేసినప్పుడు డేటా అనేది అంటే నార్మల్ డిలీట్ చేసినప్పుడు డేటా అనేది రీసైకిల్ బిన్‌లోకి వెళ్తది. ఓకే. అలా కాకుండా హార్డ్ ఓకే డిలీట్. శివ. హార్డ్ డిలీట్. ఇక్కడ హార్డ్ డిలీట్ ఆప్షన్ ఉంది చూడు. ఓకే. హార్డ్ డిలీట్ అంటే రీసైకిల్ బిన్‌లోకి వెళ్ళకుండా డైరెక్ట్‌గా హార్డ్ డిలీట్ అంటే రీసైకిల్ బిన్‌లోకి కూడా పోకుండా ఫుల్‌గా డిలీట్ అయిపోతాయి. పర్మనెంట్ డిలీట్ అయిపోతాయి. అది హార్డ్ డిలీట్ అన్నమాట. అర్థమవుతుందా? ఓకే. హార్డ్ డిలీట్‌కి తేడా ఏంటంటే అపెక్స్ డేటా లోడర్‌లో హార్డ్ డిలీట్ చేస్తే రీసైకిల్ బిన్‌లోకి పోకుండా పర్మనెంట్ డిలీట్ అయిపోతాయి. డిలీట్ ఓకే శివ. చేస్తే రీసైకిల్ బిన్‌లోకి వెళ్తాయి. మళ్ళీ అటు రీసైకిల్ బిన్‌లోకి వెళ్ళిందని మళ్ళీ రీస్టోర్ చేసుకోవచ్చు. ఎలా రీస్టోర్ చేసుకోవచ్చు? దీంట్లోకెళ్ళి మళ్ళీ రీస్టోర్ క్లిక్ ఇస్తే మనము రీసైకిల్ బిన్‌లో ఉన్న డేటాని మళ్ళీ రీస్టోర్ చేసుకోవచ్చు అన్నమాట. చూడండి. అర్థమైందా? యాహ్! షూర్ శివ. ఎక్స్‌పోర్ట్ ఆల్ తేడా ఏంటంటే ఎక్స్‌పోర్ట్ అంటే ఒక ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటాము. ఆబ్జెక్ట్‌లో ఉన్న డేటా మొత్తము మనకి డౌన్‌లోడ్ అవుతదన్నమాట. ఎక్స్‌పోర్ట్ ఆల్ అంటే అదే ఆబ్జెక్ట్ డేటా మనకి రీసైకిల్ బిన్‌లో ఉన్నా కూడా డౌన్‌లోడ్ అవుతది. అర్థమవుతుందా? సపోజ్ ఇందాక రాజారాం అనే డేటాని టీచర్ రికార్డ్‌ని డిలీట్ చేశాము. నేను ఎక్స్‌పోర్ట్ చేస్తే ఏమవుతదంటే టీచర్ డేటాని ఎక్స్‌పోర్ట్ చేస్తే రాజారాం రీసైకిల్ బిన్‌లో ఉందనుకో రాజారాం డౌన్‌లోడ్ అవ్వదు ఎక్సెల్ షీట్‌లోకి. బట్ ఎక్స్‌పోర్ట్ ఆల్ అని క్లిక్ ఇస్తే రీసైకిల్ బిన్‌లో ఉన్న ఆబ్జెక్ట్ డేటా కూడా మనకి ఎక్స్‌పోర్ట్ అవుతది. అంటే డౌన్‌లోడ్ అవుతది. అర్థమవుతుందా డిఫరెన్స్? ఓకే శివ. అర్థమైంది క్లారిటీగా. అంటే ఎక్స్‌పోర్ట్ ఆల్ అని ఏదైనా ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఆ ఆబ్జెక్ట్స్‌లో ఉన్న రికార్డ్స్ రీసైకిల్ బిన్‌లో ఉన్నా కూడా ఎక్స్‌పోర్ట్ ఆల్ అవుతాయి. ఎక్స్‌పోర్ట్ ఆల్ అంటే డౌన్‌లోడ్ అవుతాయి. జస్ట్ ఎక్స్‌పోర్ట్ అంటే రీసైకిల్ బిన్‌ని ఇగ్నోర్ చేస్తది. ఆ ఆబ్జెక్ట్ రికార్డ్స్ ఏమైనా రీసైకిల్ బిన్‌లో ఉంటే ఓకే. మనకి రీసైకిల్ బిన్‌లోను కన్సిడర్ చేయదు. ఏది ఎక్స్‌పోర్ట్ ఫంక్షన్. ఎక్స్‌పోర్ట్ ఫంక్షన్ అనేది కన్సిడర్ చేయదు. ఓన్లీ మనకి సేల్స్‌ఫోర్స్ డేటాబేస్‌లో అంటే రీసైకిల్ బిన్‌లో ఉన్నవి కాకుండా నార్మల్‌గా ఆబ్జెక్ట్‌లో ఏవైతే ఉన్నాయో అవి. బట్ ఎక్స్‌పోర్ట్ ఆల్ అని చెప్పేసి ఏదైతే ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటావో ఆ ఆబ్జెక్ట్ రికార్డ్స్ రీసైకిల్ బిన్‌లో ఉన్నా కూడా అవి కూడా తీసుకొస్తది. ఓకే. అర్థమవుతుందా? ఓకే శివ. దట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎక్స్‌పోర్ట్ అండ్ ఎక్స్‌పోర్ట్ ఆల్ ఫర్ ద అంటే అపెక్స్ డేటా లోడర్‌లో రెండిటికి డిఫరెన్స్ అన్నమాట. ఓకేనా? ఓకే శివ. సో నెక్స్ట్ ఇంకొక వే ద్వారా కూడా మనం డేటా లోడింగ్ చేయొచ్చు. ఏంటంటే అవి వర్క్ బెంచ్ డాట్ డెవలపర్ పోస్ట్ డాట్ కామ్. ఓకేనా? ఇది కూడా నోట్ డౌన్ చేసుకోండి. ఇస్తున్నాను. సారీ వర్క్ బెంచ్.
workbench.developerforce.com. ఓకే. సో ఇట్స్ ఎ థర్డ్ పార్టీ టూల్ అనమాట. జస్ట్ లైక్ డేటా లోడర్ డాట్ ఐఓ ఎలా అయితే థర్డ్ పార్టీ టూల్, వర్క్ బెంచ్ కూడా థర్డ్ పార్టీ టూల్. సో దీనికి కూడా మనము లాగిన్ అవ్వాలి ప్రొడక్షన్. సో ఐ అగ్రీ టు ద టర్మ్స్ అండ్ కండిషన్స్, లాగిన్ విత్ సేల్స్ ఫోర్స్. సో ఇక్కడ ఈ ఆర్గ్కి మనము యాక్సెస్ ఇస్తున్నాం అంటే వర్క్ బెంచ్ కి యూజ్ చేసుకోమని ఈ ఆర్గ్ని ఇస్తున్నామని దాని అర్థం. ఓకేనా? సో అలో చేస్తున్నాం. ఓకేనా? ఓకే శివ. ఇక్కడ ఇది వర్క్ బెంచ్ టూల్ యూజర్ ఇంటర్ఫేస్ అనమాట. ఇక్కడ మన యూజర్ నేమ్ ఉంటుంది. సో ఇక్కడ డేటా ఉంది కదా, ఇక్కడ డేటా ఇన్సర్ట్ అంటే ఇంపోర్ట్ లాగా ఇన్సర్ట్. ఓకేనా? ఇక్కడ ఏం చేయొచ్చు, ఏ ఆబ్జెక్ట్ కి అయితే మనము లోడ్ చేయాలనుకుంటున్నామో ఆ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఫైల్ సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి ఫ్రమ్ ఫైల్ క్లిక్ ఇచ్చి ఏ ఫైల్ అయితే లోడ్ చేసుకుంటున్నామో ఆ ఫైల్ సెలెక్ట్ చేసుకోవాలి. అర్థమవుతుందా? ఓకే శివ. సో నెక్స్ట్ క్లిక్ ఇచ్చిన తర్వాత దాంట్లో ఉన్న అంటే CSV ఫైల్ మాత్రమే తీసుకుంటాము, CSV ఫైల్ అండ్ జిప్ ఫైల్. సో చూడండి, మనకి ఇక్కడ కూడా మెసేజ్ వస్తుంది ఏంటంటే, సో క్విక్లీ అండ్ సెక్యూర్లీ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ డిలీట్ అన్లిమిటెడ్ అమౌంట్స్ ఆఫ్ డేటా యూజింగ్ డేటా లోడర్ డాట్ ఐఓ. ఓకేనా? అంటే ఇక్కడ కూడా మనకి ఒక హెల్ప్ టెక్స్ట్ లాగా పెడుతున్నాను, డేటా లోడర్ డాట్ ఐఓ కూడా వాడచ్చు అని. ఓకే, అర్థమవుతుందా? సో అది అంటే వర్క్ బెంచ్ కూడా మనం వాడచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ ఇన్సర్ట్ చేయడం కానీ, అప్డేట్ కానీ, అప్సార్ట్, డిలీట్, అన్డిలీట్, పర్జ్ అంటే లైక్ పర్మనెంట్లీ డిలీట్ ద రికార్డ్స్ ఫ్రమ్ యువర్ రీసైకిల్ బిన్. ఓకే, దట్స్ పర్జ్ అనమాట. పర్జ్ అంటే మీనింగ్ ఏంటంటే రీసైకిల్ బిన్ లో డేటాని డిలీట్ చేయడమే పర్జ్ అంటారు అనమాట. చూడండి, పర్మనెంట్లీ డిలీట్ రికార్డ్స్ ఫ్రమ్ యువర్ రీసైకిల్ బిన్. అన్డిలీట్ అంటే రీస్టోర్ చేయడం అనమాట రీసైకిల్ బిన్ నుంచి. డిలీట్ అంటే జస్ట్ డిలీట్ చేయడం. ఓకే, డిలీట్ చేసినప్పుడు చూడండి, మూవ్స్ ద రికార్డ్స్ టు రీసైకిల్ బిన్ అంటే రికార్డ్స్ సెల్స్ ఫోర్స్ ఆబ్జెక్ట్ లో నుంచి రీసైకిల్ బిన్ లోకి మూవ్ చేస్తారు అనమాట. అప్సర్ట్, సో అప్డేట్ చేస్తుంది, ఇన్సర్ట్ చేస్తుంది. అంటే ఆల్రెడీ ఆ డేటా ఉంటే దాన్ని అప్డేట్ చేస్తుంది, లేదా ఒకవేళ లేకపోతే దాన్ని ఆ డేటాని ఇన్సర్ట్ చేస్తుంది. ఓకేనా? అప్డేట్ అంటే ఎగ్జిస్టింగ్ రికార్డ్ని అప్డేట్ చేస్తాం, ఇన్సర్ట్ అంటే ఇంపోర్ట్ చేస్తాం అనమాట. సో ఇది వర్క్ బెంచ్ యూజ్ చేసుకొని కూడా మనము చేయొచ్చు. ఓకేనా? అర్థమైందా? ఓకే శివ. సో ఇక్కడ మనం ఇంకోసారి ఇది డౌన్లోడ్ ఇన్స్టాల్ చేస్తాను, ట్రై చేస్తాను. ఏంటి JRE, సో మన ఇష్యూ ఉందేమో. సో మీరు కూడా ఇన్స్టాల్ చేసి ఫస్ట్ ఈ JRE ఇన్స్టాల్ చేసి ట్రై చేయండి, తర్వాత డౌన్లోడ్ చేసుకొని అపెక్స్ డేటా లోడర్ వాడడానికి. ఓకేనా? సో దీన్ని ఒకసారి రీస్టార్ట్ చేయాల్సి వస్తుంది, బట్ ఐ డోంట్ వాంట్ రీస్టార్ట్ ఇట్ నౌ. సో ఇలా ఇప్పుడు అర్థమైందా డేటా లోడింగ్ ఎన్ని విధాలుగా చేయొచ్చు మనము సేల్స్ ఫోర్స్ లోకి. ఓకే శివ. ఓకేనా? చెక్ చేస్తాను ఒకసారి, ఇంకొకసారి వినేసి క్లారిటీ తెచ్చుకుంటాను. ఓకే. నెక్స్ట్ మనము ఇందాక SQL క్వైరీస్ రాయడానికి గుర్తుందా, మనము చెప్పావు ఎలా రాస్తాము SQL క్వైరీస్? ఇక్కడికి వెళ్ళి డెవలపర్ కన్సోల్కి వెళ్ళి రాస్తాము, గుర్తుందా? కింద క్వైరీ ఎడిటర్ అలా అక్కడైనా రాయొచ్చు, లేదా వర్క్ బెంచ్ లో కూడా ఇక్కడ క్వైరీ సెక్షన్ లోకి వెళ్ళి SQL క్వైరీ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఓకేనా, ఇక్కడైనా కూడా నేను SQL క్వైరీ సెలెక్ట్ ID, నేమ్ ఫ్రమ్ అకౌంట్. ఓకేనా? ఓకే, సో క్వైరీ అంటే ఇక్కడ కూడా మనం క్వైరీ చేసుకోవచ్చు అనమాట. ఓకే, చూడండి, ఇలా 15 రికార్డ్స్ ఉన్నాయి, అకౌంట్ రికార్డ్స్ అన్ని మనకి ఇక్కడ చూపిస్తాను అనమాట. ఓకేనా? 15 రికార్డ్స్ క్వైరీ రాసుకోవచ్చు. వేర్ ఇండస్ట్రీ ఈక్వల్స్ టు బ్యాంకింగ్. ఓకేనా? బ్యాంకింగ్ ఉన్న మాత్రం వస్తుంది. ఓకేనా? సో అలా కాకుండా సో ఇక్కడ నుంచి అయినా మనం క్వైరీ రన్ చేసి దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ బల్క్ CSV ఉంది కదా, దాని మీద క్లిక్ ఇచ్చి ఈ క్వైరీ రన్ చేసామంటే మనకి దీన్ని ఇక్కడ నుంచి కూడా మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే బల్క్ CSV సెలెక్ట్ చేసుకుని క్వైరీ రన్ చేసామంటే ఒక జాబ్ రన్ అవుతుంది ఇది. ఓకేనా? ఎన్ని రికార్డ్స్ ప్రాసెస్ అయ్యాయి? 15 రికార్డ్స్ ప్రాసెస్ అయ్యాయి, అవునా? ఇక్కడ దీని డౌన్లోడ్ సింబల్ మీద క్లిక్ ఇస్తే ప్రాసెస్ అయిన రికార్డ్స్ మనకి ఒక CSV ఫైల్లో వదులుతాను. చూడండి, బల్క్ క్వైరీ. ఓకేనా? ఓపెన్ దిస్. అర్థమవుతుందా? ఆ రికార్డ్ ఓపెన్ ఇది చూడు, ఇది డేటా ఇంపోర్ట్ డేటా అపెక్స్ వర్క్ బెంచ్ అనమాట. ఓకేనా? చాలా ఈ రోజు కింద ఏమైనా కంటిన్యూ చేద్దామా? ఈరోజు చాలా మొత్తం రివిజన్ చేసుకుంటాం. మనం ఇచ్చిన క్లాస్ ఒకసారి పంపివా? ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఓకే,
నేను చూడలేదండి. చూస్తాను. బట్ అట్ ద సేమ్ టైమ్ ఒకసారి క్లారిటీ తెచ్చుకొని ఇంకోసారి రేపు నుంచి కొద్దిగా కంటిన్యూ చేస్తాను. ఓకే. శివ రేపు ఈవినింగ్ కనెక్ట్ అయిదామా? మార్నింగ్ కనెక్ట్ అయిదామా? రెగ్యులర్‌గా ఒక టైమ్ ఉంటే బావుంటదని. ఒకవేళ మీరు బిజీగా ఉంటే అలాగే. బిజీ ఏం కాదు. రేపు ఒక్కరోజు పనుంటుంది. మామిడి తోటలో హుహు. పనుంది. ఓకే. అంటే మమ్మీ, డ్యాడీ స్కూల్‌కెళ్ళిపోతున్నారు. ఇంగ మామిడి హ్మ్. తోట మందు కొట్టించాలి. అది హ్మ్. మార్నింగ్ టైమ్ అన్నమాట. హ్మ్. సో, నాకు రేపు ఒక్కరోజు